నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మన స్టూడియోలో అజయ్ బాషా ఉన్నారు. ఒక కొత్త న్యూ అప్డేట్తో మన ముందుకు వచ్చేసారు. అప్డేట్ అంటే ఎప్పుడు బాషా గారి గురించి మెయిన్ అప్డేట్ అంటే లావణ్య గురించే ఉంటుంది. లావణ్య గురించి ఒక మసాలా న్యూస్తో మన ముందున్నారు. అది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హలో బాషా గారు. హలో మసాలాలు గిషాలాలు వేసే ఉద్దేశం నాకు లేదు, ఉన్నది ఉన్నట్టుగానే మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే. బట్ విషయం ఏంటంటే సో లావణ్య రాజ్ మీద కేసు పెట్టిన తర్వాత రాజ్ తరుణే నా జీవితం 12 ఏళ్ళ నా జీవితంలో ఇంకెవ్వరు లేరు అది ఇదని మాట్లాడుకుంటూ వచ్చిన టైంలో తర్వాత మనం మస్తాన్ సాయి గుండె చప్పుళ్ళు, చింటూ గారి మంచం కోళ్ళు, తర్వాత స్విమ్మింగ్ పూల్ లాయరు, తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్తో గోడ దూకి రావడాలు, నాకు కసి నేను గలీజ్ దాన్ని రెచ్చగొట్టడాలు, ఇలా మధ్యలో ఒక కిరణ్ అనే ఆయన, మధుకర్ అనే ఆయన, ఇలా ఏవో చాలా అంతా వింటూ దాటుకుంటూ వచ్చాము. సరే ఇవన్నీ అయినాయి. బట్ లేటెస్ట్గా నేను ఒకటి బాధితుడిని, నన్ను కూడా లావణ్య బ్లాక్మెయిల్ చేస్తుంది, నన్ను కూడా ఇది చేస్తుంది అని చెప్పి చెప్పినట్టు సమాచారం. అతని పేరు కెవిన్. అతను బడ్డింగ్ అడ్వకేట్. నాకు ఎలా పరిచయం అంటే అతను ఒకసారి సరే నేను ఇట్లా మగాళ్ళు ఎవరికైతే అన్యాయం అయిపోయిందో వాళ్ళ కోసం నిలబడతానని చెప్పినప్పుడు నాకు నా లైఫ్లో ఇట్లాగే ఒక అమ్మాయి అన్యాయం చేసింది అని చెప్పి అతను నా దగ్గరికి ఆ ప్రూఫ్స్ అన్నీ తీసుకుని వచ్చాడు. వచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్లో అతను కూర్చోబెట్టి నేను మాట్లాడాను. సో అతనికి సంబంధించిన ఆడియోగా నేను దీన్ని గుర్తించాను. సార్, మగాళ్ళ బాధ్యత సంఘం కన్నా లావణ్య బాధ్యత సంఘం ఏమైనా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? అది నిజంగానే ఇప్పుడు అదే అంటున్నా. అంటే ప్రతి బాధితుడు ఫైల్గా ఇక్కడికే కనెక్ట్ అవుతున్నాడు. ఆయన యాక్చువల్గా వచ్చింది వేరే అమ్మాయి నన్ను బాధిస్తోందని చెప్పి వచ్చాడు. ఆ బాధించిన దాంట్లోట అతను ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈవిడ కూడా ఉందిట. మళ్ళీ సేమ్ అదే నార్సింగ్ పిఎస్. అక్కడ ఇతనికి ఈవిడ పరిచయం అయింది. ఈవిడ హిస్టరీ ఈయనకి మొత్తం తెలిసినట్లేదు. బేసికల్లీ ఈవిడ డ్రగ్స్ కేసులో పట్టుబడిందని కానీ, డ్రగ్స్ అలవాటు ఉందని కానీ ఇవేమి తెలియదు అతనికి. తెలియకపోవడం వల్ల అతను సరే తెలుసో లేదో బట్ మొత్తానికి వీళ్ళిద్దరికి అక్కడ పరిచయం అయినట్టుంది. ఆ పరిచయం ప్రేమగా మారిందో లేకపోతే రిలేషన్ అయిందో తెలియదు. బట్ తర్వాత ఇద్దరు కొన్నాళ్ళు కలిసి ఉన్నట్టుగా సమాచారం. ఇలా కలిసి ఉన్నప్పుడు ఈ మస్తాన్ సాయో లేకపోతే ఇంకో ఎవరో, ఒరే ఎందుకురా నువ్వు అనవసరంగా అన్యాయం అయిపోతావు, నువ్వు నీకు ఆవిడ చరిత్ర తెలియదేమో అని చెప్పి ఆవిడ డ్రగ్స్ చేస్తున్న వీడియోలో ఏవో మొత్తానికి పంపించినట్టున్నారు. పంపించినట్టుంటే చిచి ఏంటి ఈ అమ్మాయి చెడిపోతుంది, ఇట్లా డ్రగ్స్ అంతా చేస్తుంది, ఈ అమ్మాయిని మార్చుకోవాలి అని చెప్పి మెల్లగా మంచిగా మాట్లాడి ఆ అమ్మాయితో వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న పరిచయం చేయమన్నట్టున్నాడు. వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అమ్మ నాన్న పరిచయం చేస్తే వాళ్ళకైనా సరే చెప్పి ఏదో రకంగా ఈ అమ్మాయిని రీహాబ్కి తీసుకెళ్ళి డ్రగ్స్ ఇవన్నీ కూడా ఆపేట్ చూడాలనే ఇంటెన్షన్తో అతను ఆ అమ్మాయితో మాట్లాడినట్టుగా మనకు సమాచారం. సో ఆ టైంలో మాట్లాడిన మాటల్లో కొన్ని రికార్డ్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి. అవి ఏంటంటే నా లైఫ్ కెవిన్ నువ్వు అంటుంది. నువ్వు డ్రగ్స్ చేస్తావా లేదా అని అడుగుతుంది. ఏం ఆపమంటోంది అమ్మాయి? అతను ఏదో వీడియో చూపిస్తున్నట్టున్నాడు. నువ్వు చేసింది ఇది నువ్వే కదా, ఇది నువ్వే కదా అని చెప్పి చూపిస్తున్నాడు. ఇది ఆడియో రికార్డరా లేకపోతే కాల్ రికార్డా? ఆడియో రికార్డ్. అదే కాల్ రికార్డ్. అతను ఎక్కడో ఉన్నాడు. సమ్ వాట్సాప్ కాల్ అనుకుంటా. ఆపేశాను. నేను నీ వెల్విషర్ని. ఓకే వీడియోలు పెట్టుకొని వెల్విషర్ ఏందిరా రే? చచ్చిపోతావురా, సర్వనాశనం అయిపోతాయి. ఆపేరా 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 ఆపేరా. అరే నా జీవితం నాశనం చేస్తున్నావు కదరా, నమ్మించి మోసం చేసినావు కదరా. అరే అరే ఆపేరా ఆపేరా, నీ ఇంట్లో పీనికెళ్ళా. ఆపేరా ఆపేరా ఆపేరా. పక్కన నీ తమ్ముడు ఉన్నాడా? ఫోన్ ఆపేసేరా రే. ఎందుకు మిస్ చేస్తున్నావురా? మమ్మీ డాడీని పరిచయం చేయమన్నది ఎందుకేనారా? రే ఆపరా. మా తమ్ముడు ఉంటే నీకెందుకు, ఎవడుంటే నీకెందుకు? ఆపేసేయి. మీ తమ్ముడు ఉన్నాడా? మీ ఫాదర్ మదర్ ఉన్నారా? నేను మాట్లాడతాను ఒకసారి. ఇంకేం మాట్లాడతావు? ఆపరా నువ్వు.
సెప్టెంబర్ 2024లో స్టార్ట్ అయిందండి. సో నేను యాక్చువల్గా సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాను. ఓకే. ఈ మధ్య లా కూడా జాయిన్ అయ్యాను, లా ఫస్ట్ ఇయర్. సో లా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు పాత ఇంజనీరింగ్ సర్టిఫికేట్ టీసీ ఏదైతే ఉందో అది ఇవ్వాలన్నమాట. సో అప్పట్లో నేను తీసుకోలేదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు సిబిఐటికి వాళ్ళు ఇట్లా నార్సింగి పిఎస్, అంటే సిబిఐటి గండిపేటలో ఉంది కాబట్టి నార్సింగి పిఎస్ లిమిట్స్ లోకి వస్తుంది. అక్కడికి వెళ్ళి లాస్ట్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ తెచ్చుకోమన్నారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ లావణ్య అనే అమ్మాయి అక్కడ ఉంది. సో అప్పటికే నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఏం చూడలేదు. నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ లో వర్క్ చేస్తాను. ఓకే. సో తనది 1-2 ఇంటర్వ్యూస్ ఏవో చూశాను. చూసినప్పుడు ఆమె యాక్చువల్గా విక్టిమ్ లాగా ఆ ఇంటర్వ్యూస్ చూశాను. అంటే రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను తన కోసం నా కెరియర్ ని సాక్రిఫైస్ చేశాను, కుక్కలు ఉన్నాయి ఇంట్లో అవి చూసుకోవాలి, డబ్బులు లేవు నా దగ్గర అనే ఒక సింపతి కోసం బయటకు వచ్చింది తను ఆ టైంలో. సో ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. అయితే నేను వెళ్ళి మాట్లాడాను. యాక్చువల్ గా నాకు వేరే కేసు ఒక్క నిమిషం, కుక్కలు ఉన్నాయి చూసుకోవాలి అంటే కోట్లు అడుగుతారా అండి? మనకు తెలియదు. ఇల్లు రాసిమ్మంటారా అండి కుక్కల కోసం? ఎగ్జాక్ట్లీ. మీరు సింపతి పరంగా నేను వెళ్ళాను అంటే కుక్క రాజ్ తరుణ్ మీద నాకు ఆ ఇల్లు రాసేయాలి అన్న డిమాండ్ ఆ అమ్మాయి తెచ్చిందన్న విషయం మీకు తెలుసా? కుక్కల కోసం ఇల్లు ఎవరైనా డిమాండ్ చేస్తారా అండి? అది తప్పు యాక్చువల్గా. మీరు సింపతి మేనర్ లో వెళ్ళాను, అప్రోచ్ అయ్యాను. ఆ టైంలో ఉన్న తనకి ఇమేజ్ కొంత, సింపతి ఇమేజ్ కూడా ఉంది కొంత, అవునా కదా? ఐ డోంట్ నో, మీరు చెప్పండి. మరి నాకున్న అంటే మీకు నాకైతే అంతలా ఎందుకు ఆ అమ్మాయి, ఒకవేళ అమ్మాయి మోసపోతే షీఈ్ ఎడ్యుకేటెడ్, ఎందుకు మోసపోయిందని నేను ఆలోచిస్తాను. కానీ తెలివి తక్కువది అయితే కోర్టులకు వచ్చి కేసులు వేసే అంత రేంజ్ కి అయితే వెళ్ళదు కదా. సో నేను అలా ఆలోచించను, సింపతి మేనర్ ఉండదు నా దగ్గర. ఓకే, నేను సింపతిగానే చూసాను. అయితే తను తర్వాత నాకు చెప్పింది ఏంటంటే ఆ ప్రాపర్టీలో నేను ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు ప్రెసెంట్ 10 crores ఏదో ఉందంట ఆ ప్రాపర్టీ విల్లా, దాంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, సో అది మా ఇద్దరిది అన్నట్టు తర్వాత నాకు చెప్పింది. బట్ ఎనీవే అప్పుడు ఆ అమ్మాయి కలిసి ఇన్వెస్ట్ చేసింది అన్నప్పుడు మీరు అడగలేదా నీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అని? నా దగ్గర ఏమీ లేదు, నేను సింగిల్ హ్యాండ్ తో వచ్చేసాను బయటకి, నన్ను మోసం చేశాడు అనుకునేటప్పుడు ఇప్పుడు నాకు డబ్బులు లేవు, నేను డబ్బులు మరి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ డబ్బులు లేకుండా ఇన్వెస్ట్ చేసిందా అది మనకు తెలియదు కదండి. చేయలేదా అని అడుగుతున్నాను. తర్వాత నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఉనీత్ రెడ్డి చింటూ తోటి అని చెప్పేసి, తర్వాత ఏవో ఫిల్మ్స్ చేశాను అన్నట్టు చెప్పింది. షార్ట్ ఫిల్మ్స్ లోని చేసిన తర్వాత 10 crores కి ఇన్వెస్ట్ చేసి, అంటే 10 crores సరిపడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత వచ్చేసిందా షార్ట్ ఫిల్మ్స్ లో? అప్పుడు కొన్నప్పుడు మేబీ ఇది 1 crore అయి ఉండొచ్చు. ఓకే, సినిమా వాళ్ళు కొన్నారంట, కొన్నప్పుడు అది ప్రాబ్లీ 1 crore అయి ఉండొచ్చు. ఇప్పుడు అది 10 crores వాల్యూ. అష్టాచమ్మ సినిమా డైరెక్టర్ సమ్ ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్ కి ఇంకా డబ్బులు ఇలా ఇచ్చే కంటే ఇదవుతుందని ప్రాపర్టీ రాశారని కూడా ఒక టాక్ ఉంది. అవునా? నాకు తెలియదు. ఓకే, మీకు అది తెలియదేమో, అది ఇన్నర్ గా జరిగింది, అది టాక్. తన విల్లా పక్కన క్యాథరిన్ తెరిసా హీరోయిన్ ఉంది కదా, ఆమె విల్లా కూడా ఉంది అని చెప్పి నాకు చూపించింది. బట్ ఎనీవే ఇది తర్వాత జరిగిన స్టోరీ. తనను ఆ రోజు నేను నార్సింగి పిఎస్ లో కలిసినప్పుడు తను ఒక కంప్లైంట్ కోసం అని చెప్పి వచ్చింది. దాసరి విజ్ఞాన్ అనే అతను ఒక కొన్ని వీడియోస్ చేస్తూ ఇట్లా కుక్కలతో సెక్స్ అన్నట్టు ఇట్లా థంబ్నెయిల్స్ వచ్చినాయి అన్నమాట. సో దాని గురించి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి, ఇక్కడ చూడండి, దాని గురించి కంప్లైంట్ ఇద్దామని చెప్పి తను అక్కడికి వచ్చింది. సో అట్లాగా నేను అప్పుడు దిలీప్ శంకర గారు ఆమెకు సపోర్ట్ గా ఉన్నారు. ఆ టైంలో నేను లా స్టూడెంట్ కాబట్టి నన్ను కొంచెం ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయమని చెప్పింది. ఇక్కడ చూడండి, 13 September నేను కంప్లైంట్ అగేన్స్ట్ దాసరి విజ్ఞాన్ అని చెప్పేసి ఆమెకు పంపించాను కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి. ఆ కంప్లైంట్ ఇది. ఇది కంప్లైంట్. సో అట్లా చార్జ్ చేస్తారా అమ్మాయి దగ్గర? నేనేం చార్జ్ చేయలేదండి, ఫ్రీగా చేస్తారా మీరు? సోషల్ సర్వీస్ చేస్తారా? అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.